నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం ఒకరికి నచ్చాలన్న రూల్ లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మరెవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి తెలంగాణ శకుంతల. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు ఉన్నా కొంతమంది నటీనటులు మాత్రం ఎన్ని తరాలు మారినా ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుంటారు. అలాంటి అతి తక్కువ మంది నటీనటుల్లో ఒకరు తెలంగాణ శకుంతల. విలన్ గా, కమిడియన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈమె పోషించిన పాత్రల్ని అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. అలా తనకి ఏ పాత్ర ఇచ్చినా దానికి 100కి 100 పాళ్ళు న్యాయం చేయడమే కాకుండా ఆ పాత్రని తను తప్ప మరెవరూ చేయలేరనే విధంగా శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా తెలంగాణ మరియు రాయలసీమ స్లాంగ్ ని ఈమె కంటే బాగా ఎవరు ఉచ్చరించలేరనే చెప్పాలి. హీరోస్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్టులైనా శకుంతల ముందు తెలంగాణ యాస మాట్లాడాల్సి వస్తే భయపడేవారు. ఈమె తెలంగాణ యాస అంత అద్భుతంగా మాట్లాడుతుంది కాబట్టే ఈమెకు తెలంగాణ శకుంతల అనే పేరు కూడా వచ్చింది. ఇక అటు నాటకాలు ఇటు సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న సమయంలోనే శకుంతల గారు 2014లో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. అసలు శకుంతల గారి మరణం వెనుకున్న రహస్యం ఏంటి? నటన కోసం తన భర్తనే వదిలేసిందా? ఆర్థిక ఇబ్బందుల వల్లే శకుంతల మానసికంగా కృంగిపోయిందా? విజయశాంతికి శకుంతలకి ఉన్న సంబంధం ఏంటి? ఫిలిం ఇండస్ట్రీ నుండి ఈమె కుటుంబానికి ఎందుకు ఆర్థిక సహాయం అందట్లేదు? ఈమె మహారాష్ట్ర నుండి వచ్చి తెలుగులో స్టార్గా ఎలా ఎదిగింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, నింద నీకు ఆగ్రహాన్ని కలిగిస్తుందేమో గాని నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో గాని నీ మనోబలాన్ని చాటి చెబుతుంది. ఉలి దెబ్బకు తట్టుకోలేని శిల శిల్పంగా మారడం అసంభవం. కడియాల శకుంతల అలియాస్ తెలంగాణ శకుంతల. ఈమె 1951 మార్చి 27న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి మరాఠీ కుటుంబంలో జన్మించింది. తండ్రి గోవర్ధన్, తల్లి భాగ్యశ్రీ. ఈమెకు ఒక అక్క, 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి మిలిటరీలో 10 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయితే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా ఆ తర్వాత తండ్రి పని నిమిత్తం ఫ్యామిలీతో కలిసి బాంబే నుండి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యాడు. ఇక అలా హైదరాబాద్కి వచ్చిన 2 సంవత్సరాలకే తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే వచ్చి పడ్డాయి. ఇక తల్లి పని మనిషిగా చేస్తూ తన 4 పిల్లల్ని పోషించేది. ఇదిలా ఉంటే పుట్టుకతోనే వీరిది మరాఠీ లాంగ్వేజ్ అవ్వడంతో వీరికి హైదరాబాద్ అట్మాస్ఫియర్ సెట్ అవ్వడానికి చాలా కష్టమైంది. ఇక శకుంతల తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని హిందీ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శకుంతల ఎప్పుడూ తోటి పిల్లలతో ఆడుతూ అల్లరి చేస్తూ ఉండేది. ఇక ఇదిలా ఉంటే వీరుంటున్న ఇంటి పక్కనే జయరామారావు అనే వ్యక్తి ఒకవైపు జాబ్ చేసుకుంటూ మరోవైపు నాటకాల్లో కూడా నటిస్తుండేవాడు. ఇక అప్పట్లో సినిమా ఇండస్ట్రీలన్నీ మద్రాసులోనే ఉన్నట్టు చాలా వరకు నాటకాల కంపెనీలు హైదరాబాద్ లోనే ఉండేవి. ఇక అలా కొత్తగా స్టార్ట్ అయిన ఒక నాటకాల కంపెనీలో జయరామారావు చేరడం జరిగింది. అలా ప్రదర్శనకి కావాల్సిన రిహార్సల్ ని ఇంట్లో గట్టిగా అరుస్తూ అతను ప్రాక్టీస్ చేయడం, ఆ సౌండ్స్ విని శకుంతల తరచూ కిటికీ నుండి చూస్తూ తనకి తెలుగు రాకపోయినా అతను చెప్పే డైలాగ్స్ ని బైహార్ట్ చేసి తన ఫ్రెండ్స్ కి చెప్పుకుంటూ అరుస్తుండేది. దీంతో 13 ఏళ్లున్న శకుంతలని రామారావు కూడా గమనిస్తుండేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఇతను పనిచేస్తున్న నాటకాల కంపెనీలో హీరోయిన్ పాత్ర చేసే అమ్మాయికి నాటకాల డైరెక్టర్ కి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు వచ్చి గొడవలు రావడంతో ఆ అమ్మాయి ఆ కంపెనీని వదిలేసి వెళ్ళిపోయింది. దీంతో ఆ కంపెనీ కొత్త హీరోయిన్ కోసం వెతికే పనిలో పడ్డారు. నేను కాంచనమాల గారి వీడియోలో చెప్పినట్టు అప్పట్లో నాటకాల్లో నటించడానికి అమ్మాయిల్ని పంపించేవారు కాదు. దీంతో అబ్బాయిలే అమ్మాయిల గెటప్ వేసుకొని నటించే పరిస్థితి ఉండేది. కానీ నాటకాల్లో ఒక అమ్మాయి యాక్ట్ చేస్తుందంటేనే ఆ నాటకాల కంపెనీకి మంచి పాపులారిటీ వచ్చి ఎక్కడికి వెళ్ళినా జనాలు గుంపులు గుంపులుగా వచ్చి ఆ నాటకాల్ని చూసేవారు. దీంతో నాటకాల కంపెనీ వారు చాలా వరకు అమ్మాయిల్ని క్యాస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇక అలా జయరామారావు అతని కంపెనీ ఎంత వెతికినా అమ్మాయి దొరకకపోయేసరికి అతని ఇంటి పక్కనే ఉన్న శకుంతలని నాటకాల్లో చేర్పించాలనుకున్నాడు. ఇక ఇదే విషయంపై శకుంతల తల్లిని అడగగా తెలుగులో ఒక్క ముక్క కూడా రాని మా అమ్మాయితో నాటకాల్లో ఏం చేపిస్తారు? అంతేకాకుండా నా కూతురికి యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు అని చెప్పగా అందుకు అతను అదంతా నేను చూసుకుంటాను, అంతేకాకుండా మీ అమ్మాయి నాటకాల్లో నటిస్తే మీ కుటుంబానికి ఆర్థికంగా కూడా యూజ్ అవుతుందని చెప్పడంతో అప్పటికే వీరికి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో వేరే దారి లేక అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక ముందుగా రామారావు శకుంతలకి 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి తెలుగు డైలాగ్స్ ని పలికేలా చేశాడు. అలా ఆ తర్వాత నాటకాల డైరెక్టర్ కి ఈమెను పరిచయం చేయగా తెలుగు రాకపోయినా యాక్టింగ్ లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా వారికి వేరే ఆప్షన్ లేక శకుంతలని నాటకాల కంపెనీలో జాయిన్ చేసుకున్నారు. ఇక అలా మొదటిగా శకుంతలకి ఒంటి కాలి పరుగు అనే నాటకంలో 1966లో రవీంద్ర భారతిలో ప్రదర్శించే ఛాన్స్ వచ్చింది. ఇక ఈమెకు తెలుగు రాక భయంలో డైలాగ్స్ ని గట్టిగా అరిచి చెప్పడంతో అక్కడున్న ఆడియన్స్ అంతా నవ్వడం మొదలెట్టారు. ఇక ఎలాగోలా ఆ నాటకాన్ని పూర్తి చేయగా
ఆ నాటకాల డైరెక్టర్ ఈ అమ్మాయికి ప్రాక్టీస్ ఇస్తే మంచిగా చేస్తుందని, తనకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పడంతో పాటు కొంత డబ్బుని కూడా ఇవ్వడం జరిగింది. దీంతో శకుంతల అప్పటి నుండి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇకపైన నాటకాలను చేసి బాగా సంపాదించి కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని శకుంతల ఫిక్స్ అయింది. ఇక అలా రోజు రోజుకి తెలుగు భాషని నేర్చుకుంటూ తన యాక్టింగ్ ని కూడా ఇంప్రూవ్ చేసుకుంది. అంతేకాకుండా ఇతర నాటకాల కంపెనీల్లో కూడా పనిచేస్తూ కొద్ది రోజుల్లోనే శకుంతల మంచి గుర్తింపుని తెచ్చుకుంది. అలా తరంగాలు, పుణ్యస్థలి, గారడి, పొరుగు వంటి నాటకాల్లో నటిస్తూ ఉత్తమ నటిగా కూడా మంచి పేరుని తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే తనతో నాటకాల్లో చేసే ఒక వ్యక్తితో శకుంతలకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా అతను ఒకవైపు గవర్నమెంట్ జాబ్ని చేస్తూ మరోవైపు నాటకాల్లో నటిస్తుండడంతో వీరి పెళ్లికి శకుంతల తల్లి ఒప్పుకోవడం జరిగింది. అలా ఆ పెళ్లి తర్వాత కూడా శకుంతల నాటకాల్లో చేస్తూ తల్లికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తుండడంతో ఈ విషయంపై భార్యాభర్తలిద్దరికీ తరచూ గొడవలు వచ్చి అవి తారస్థాయికి చేరడంతో వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇక అదే సమయంలో శకుంతలకి యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు విరిగిపోయాయి. దీంతో ఈమె చాలా కృంగిపోయి ఇకపైన నాటకాల్లో నటించలేనేమో అని భయపడింది. కానీ ఈమెను చెక్ చేసిన డాక్టర్సు కాళ్ళకి ఆపరేషన్ చేసి రాడ్స్ పెడితే మళ్ళీ నడవచ్చని చెప్పడంతో అప్పటి వరకు నాటకాల్లో సంపాదించిన డబ్బుని తన అక్కా చెల్లెళ్లకు పెళ్లి చేసి సెటిల్ చేయడంతో డబ్బులు లేక శకుంతల అప్పు తెచ్చి మరీ ఆ ఆపరేషన్ ని చేపించుకుంది. అలా ఆ ఆపరేషన్ తర్వాత శకుంతల 1 year వరకు బెడ్కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఉండేది. అంతేకాకుండా వీరి ఆర్థిక పరిస్థితులు కూడా రోజు రోజుకి దారుణంగా మారాయి. ఇక ఇదిలా ఉంటే కోల్కతాకి చెందిన డైరెక్టర్ గౌతమ్ ఘోష్ అనే అతను జబ్ కే జాగే అనే హిందీ నవల ఆధారంగా తెలుగులో మా భూమి అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక అందులో నటించేందుకు నాటకాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టుల కోసం ఆడిషన్ ని నిర్వహించడం జరిగింది. ఇక అలా హీరోగా త్రిపురనేని సాయి చందు గారిని ఫిక్స్ చేసి మిగతా ఆర్టిస్టుల కోసం వెతకగా ఈ విషయం తెలుసుకున్న శకుంతల ఆడిషన్ లో పాల్గొనగా ఈమెను ఒక పాత్రకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక నాటకాల్లో 2 నుండి 3 గంటలు నిల్చొనే నటించాల్సి ఉంటుంది. కానీ సినిమా షూటింగ్ లో అయితే 5-10 నిమిషాలకే షార్ట్ బ్రేక్ ఉంటుంది కాబట్టి తన కాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ పడకుండా సినిమాల్లో యాక్ట్ చేయొచ్చని ఈమె సిద్ధపడింది. ఇక గద్దర్ గారు ఈ సినిమా ద్వారానే సింగర్ గా, యాక్టర్ గా, లిరికిస్ట్ గా అరంగేట్రం చేయడం విశేషం. నేను ఆల్రెడీ గద్దర్ గారి గురించి ఒక వీడియో చేశాను, కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, చూడని వారుంటే తప్పకుండా చూడండి. ఇక అలా మా భూమి మూవీ 1979 మార్చి 23న రిలీజ్ అయి కమర్షియల్ గా ఆడకపోయినా బెస్ట్ ఫిలింఫేర్ అవార్డ్ తో పాటు 2 నంది అవార్డ్స్ ని కూడా ఈ మూవీ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో శకుంతల యాక్టింగ్ కి మంచి అప్రిషియేషన్ కూడా దొరికింది. దీంతో నెక్స్ట్ మూవీయే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆధారంగా కడియాల శివరామయ్య గారి డైరెక్షన్ లో కుక్క అనే మూవీలో శకుంతలకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు శకుంతలకి డైరెక్టర్ కడియాల శివరామయ్య గారికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారింది. ఇక కుక్క మూవీ 1980 నవంబర్ 14న రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు ఈ మూవీకి గాను శకుంతల బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డుని కూడా అందుకుంది. అలా ఆ తర్వాత శకుంతల కడియాల శివరామయ్య గారు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సుశీల అనే అమ్మాయి, తేజస్విన్ అనే అబ్బాయి కూడా పుట్టారు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మద్రాసులోనే ఉండడంతో శకుంతలకి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న శివరామయ్య గారు ఈమెను వద్దని చెప్పడంతో హైదరాబాద్ లోనే నాటకాల్లో యాక్ట్ చేస్తూ ఉండేది. అలా ఆ తర్వాత భర్తకి సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఇంటి బాధ్యతలన్నీ శకుంతల మీదే పడ్డాయి. దీంతో 100కి పైగా నాటకాల్లో నటిస్తూ ఈమె నటనకు గాను కొన్ని అవార్డ్స్ ని కూడా అందుకుంది. ఇక ఈ మధ్యలోనే శకుంతలని మద్రాస్కి రమ్మని సినిమాల్లో ఛాన్సులున్నాయని కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చెప్పినా ఈమె భర్త అందుకు ఒప్పుకునేవాడు కాదు. ఇక అలా శకుంతల హైదరాబాద్ లో జరిగే సినిమా షూటింగ్ లో ఏదైనా క్యారెక్టర్ ఉంటే వెళ్లి చేసేది. అలా జంధ్యాల గారి డైరెక్షన్ లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన అహనా పెళ్ళంట అనే మూవీలోని కొన్ని సీన్స్ ని హైదరాబాద్ లో షూట్ చేశారు. అలా ఆ మూవీలో హాస్టల్ వార్డెన్ క్యారెక్టర్ కోసం శకుంతల గారిని అప్రోచ్ చేయగా ఈమె ఆ పాత్రని చేయడం జరిగింది. ఇక అహనా పెళ్ళంట మూవీ 1987లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయి శకుంతల పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో శకుంతలకి మద్రాస్ నుండి పెద్ద బ్యానర్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేసే అవకాశం వచ్చినా భర్త మాత్రం మద్రాస్కి వద్దని చెప్పడంతో శకుంతల ఆ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఈమె ఫ్యామిలీతో పాటు తన తల్లి, చెల్లెళ్ల బాధ్యతలు కూడా ఈమె మీదే ఉండడంతో నాటకాల నుంచి వచ్చే డబ్బులు సరిపోయేవి కాదు. ఇక ఆ మధ్యలోనే 20వ శతాబ్దం సీతారామయ్య గారి మనవరాలు ఎర్ర సైన్యం అనే మూవీలో చిన్న పాత్రల్ని చేసిన శకుంతలకి అందులో అంతలా గుర్తింపు రాలేదు. ఇక ఇదిలా ఉంటే రోజు రోజుకి నాటకాల కంపెనీలు కూడా మూతపడడంతో శకుంతలకి తప్పకుండా మూవీస్ లో చేయాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో ఇదే విషయంపై భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు వచ్చి
అవి తారాస్థాయికి వెళ్లడంతో ఈ గొడవలతో విసుగు చెందిన శకుంతల భర్తని వదిలేయాలని డిసైడ్ అయి 1997లో వీరిద్దరూ విడిపోవడం జరిగింది. అయినా ఇదంతా పట్టించుకోకుండా శకుంతల తన ఫ్యామిలీ కోసం సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అప్పుడే దాసరి గారు విజయశాంతిని హీరోయిన్ గా పెట్టుకొని ఒసే రాములమ్మ అనే మూవీని ప్లాన్ చేసి సపోర్టింగ్ ఆర్టిస్టుల కోసం తెలంగాణ స్లాంగ్ మీద పట్టుండే నాటకాల్లో నటించిన కొంతమంది ఆర్టిస్టులని సెలెక్ట్ చేయగా అందులో శకుంతల ఉండడం విశేషం. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే విజయశాంతి గారితో శకుంతల గారికి మంచి స్నేహం పెరిగింది. ఎందుకంటే శకుంతల తెలంగాణ భాషని ఫ్లూయెంట్ గా మాట్లాడడంతో ఒసే రాములమ్మ మూవీకి విజయశాంతి తెలంగాణ స్లాంగ్ ని నేర్చుకోవాలని శకుంతలని ట్యూటర్ గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. దీంతో ఈమె విజయశాంతి ఇంటికి వెళ్లి నేర్పిస్తుండేది. ఇక అలా మాటల్లో ఒక రోజు శకుంతల గురించి విజయశాంతి అడగగా ఈమె పరిస్థితిని తెలుసుకున్న విజయశాంతి శకుంతలకి కొంత డబ్బునిచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. దీంతో అప్పటి నుండి విజయశాంతితో శకుంతలకి మంచి స్నేహం పెరిగిందనే చెప్పొచ్చు. ఇక ఒసే రాములమ్మ మూవీ 1997లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో శకుంతల చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా దాసరి గారికి ఈమె పర్ఫార్మెన్స్ నచ్చి కొండవీటి సింహం మూవీలో కూడా మోహన్ బాబు గారి మదర్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇక అలా సాగుతున్న ఈమె సినిమా కెరియర్ లో డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ ని హీరోగా పెట్టుకొని నువ్వు నేను అనే మూవీని ప్లాన్ చేసి అందులో శకుంతలకి హీరోయిన్ మేనత్త పాత్రని ఇవ్వడం జరిగింది. అలా ఆ పాత్రలో శకుంతల నటించకుండా జీవించిందనే చెప్పొచ్చు. ఇక అలా నువ్వు నేను మూవీ 2001 ఆగస్టు 10న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో హీరోయిన్ కన్నా శకుంతల క్యారెక్టర్ కే మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ మూవీ తర్వాత శకుంతల తన సినిమా కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా ఇంద్ర, నీకోసం, గంగోత్రి, సింహాచలం, వీడు, అభిమన్యు అనే మూవీస్ లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని చేసిన ఎప్పుడైతే శకుంతల మహేష్ బాబు ఒక్కడు మూవీలో చేసిందో అప్పటి నుండి ఈమె సినిమాగ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పొచ్చు. దీంతో శకుంతలకి అప్పటి నుండి జయప్రకాష్ రెడ్డి, ప్రకాష్ రాజ్ కి ఈక్వల్ గా ఉండే పాత్రలను ఇవ్వడం మొదలెట్టారు. ఇక అలా తొలి చూపులోనే అడవిరాముడు, చార్మినార్ అనే మూవీస్ ని చేస్తూ తమిళ్లోనూ ధూల్, సూపర్ డా, శివకాశి, మధురై వీరన్ అని సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ లేడీ విలన్ గా చేస్తూ మంచి గుర్తింపును పొందింది. ఇక ఇదిలా ఉంటే నాటకాలు, సినిమాలు చేస్తున్నప్పటి నుండే శకుంతలకి మద్యం తాగే అలవాటు ఉండేది. అలా ఆ తర్వాత శకుంతల ఒకే స్టైల్లో అన్ని మూవీస్ లోనూ విలన్ గా చేయడంతో జనాలకి కాస్త బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. దీంతో ఈమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఈవీవి గారు తెలుగు ఇండస్ట్రీలో ఉండే కమీడియన్స్ తో ఒకప్పుడు జంబలకడి పంబ అనే మూవీ చేసినట్టు మళ్ళీ అలాగే ఒక కామెడీ మూవీని చేయాలని ఎవడిగోల వాడిదే అనే మూవీని ప్లాన్ చేశారు. అందులో జయప్రకాష్ రెడ్డి గారు, కృష్ణ భగవాన్ కాంబినేషన్ లో శకుంతల చేసిన కడపరెడ్డమ్మ క్యారెక్టర్ అప్పటి వరకు శకుంతలని మాస్ విలన్ గా చూసిన జనాలకి ఇలా కామెడీ విలన్ గా చూసేసరికి అందరికీ బాగా నచ్చేసింది. ఇక ఇదిలా ఉంటే 2004లో ఎవడిగోలా వాడిదే మూవీ షూటింగ్ బ్యాంకాక్ లో జరిగేటప్పుడు ఈమెకు హార్ట్ అటాక్ రావడంతో ఇమీడియట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చి ఆంజియోగ్రామ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈమెకు డయాబెటీస్ రావడం, ఈమెకున్న మద్యం అలవాటు కారణంగా కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఆపరేషన్ తర్వాత మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. కానీ షూటింగ్ లో హెల్త్ అప్సెట్ అవ్వడం, హాస్పిటల్ కి వెళ్లడం లాంటివి తరచూ జరుగుతుండేవి. అలా ఈమె ఆరోగ్యం నిదానంగా క్షీణించిన దుబాయ్ సీను, జులై, లక్ష్మి, కుబేరులు, బెండప్పారావు, ఆర్ఎంపీ, మస్కా, నమో వెంకటేశాయ అని నాన్ స్టాప్ గా మూవీస్ ని చేస్తుండేది. కానీ 2010 తర్వాత శకుంతలకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు తగ్గి ఈమె ప్లేస్ లో కొత్త ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. దీంతో ఈమెకి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి ఫిలిం ఛాంబర్ వాళ్ళని సహాయం కోసం అడగగా చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉన్నా మీకెందుకు సహాయం చేయాలని చెప్పడం జరిగింది. కానీ నిజానికి శకుంతలకి నువ్వు నేను మూవీ వరకు జూనియర్ ఆర్టిస్ట్ కి ఇచ్చినట్లే పేమెంట్ ఇస్తూ ఆ మూవీ తర్వాత 5 నుండి 10,000 ఇచ్చేవారు. ఇక అలా ఒక్కడు మూవీ తర్వాత 30,000 ఇచ్చేవారు. కానీ ఎప్పుడు ఈమె రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసేది కాదు. ఎంత ఇస్తే అంతే తీసుకునేది. ఒకవేళ డిమాండ్ చేస్తే మళ్ళీ అవకాశాలు ఇస్తారో లేదో అని భయపడేది. ఇక అలా అప్పటి వరకు సంపాదించిన డబ్బుతో కూతురు పెళ్లికి, కొడుకు చదువుకి, ఈమె ఆపరేషన్కే సరిపోవడంతో మళ్ళీ ఈమె పరిస్థితి మొదటికి వచ్చింది. ఇక అలా 2010 తర్వాత 10 నుండి 15,000 రూపాయలని ఇచ్చేవారు. అయినా కూడా శకుంతల వచ్చిన పాత్రల్ని వదులుకోకుండా చేసేది. ఇక చిన్నప్పటి నుండి ఎప్పుడూ ఫ్యామిలీ కోసం కష్టపడుతూ మానసికంగా కృంగిపోయిన శకుంతల గారు సునీల్ నటించిన భీమవరం బుల్లోడు మూవీ షూటింగ్ లో ఒంట్లో నలతగా ఉండడంతో టాబ్లెట్ వేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్లడం జరిగింది. ఇక అలా నెక్స్ట్ డే చెస్ట్ పెయిన్ కారణంగా షూటింగ్ ఉన్నా కూడా వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంది. ఇక ఈమె కొడుకు హాస్పిటల్ కి వెళ్దామంటే శకుంతల వద్దని చెప్పి భోజనం చేసి పడుకుంది. అలా ఈమెకు నిద్రలోనే చెస్ట్ పెయిన్ రావడంతో తట్టుకోలేక ఇమీడియట్ గా నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి అర్ధరాత్రి 2 గంటలకి తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా ఈసీజీ చేసిన డాక్టర్లు
అప్పటికే ఈమెకు పల్స్ రేట్ ఆగిపోవడంతో శకుంతల గారు 2014 జూన్ 14న తన 63వ ఏటకి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. ఇక తెలంగాణ శకుంతల గారు తెలుగు, తమిళ్, కన్నడలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, కమీడియన్ గా, విలన్ గా 135 సినిమాల్లో నటించారు. ఈమె నటనకు గాను ఒక నంది అవార్డుని కూడా అందుకున్నారు. మీకు తెలంగాణ శకుంతల గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, ఈ ప్రపంచంలో దేన్నైనా కొలవడం సులభమేమో గాని మన హృదయం భరించగల వేదనను కొలవడం మాత్రం చాలా కష్టం. ఇది ఫోక్స్ తెలంగాణ శకుంతల గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.